సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం స్టార్ట్ అయ్యి అంటే సిపిఐగా మొదటి కమ్యూనిస్ట్ పార్టీ స్టార్ట్ అయ్యి 100 ఏళ్ళు అయింది. అదే సమయంలో ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ స్టార్ట్ అయ్యి కూడా 100 ఏళ్ళు అయింది. అంటే జనరల్గా ఇప్పుడు ఈ 100 ఏళ్ల క్రితం లెఫ్ట్ రైట్ రెండు కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈ రైటిస్ట్ పార్టీ ఏమో ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్కి సంబంధించి ఇప్పుడు చాలా డిస్కషన్స్ వస్తున్నాయి. నిజానికి ఈ దేశంలో చాలా రకాల కల్చరల్ మార్పులకు కానీ మోడర్నిటీ తీసుకురావడానికి కానీ లేకపోతే భిన్నమైన అభిప్రాయాలు భిన్నమైన సంస్కరణలకి ఎక్స్టెన్షన్గా పనిచేసింది కమ్యూనిస్ట్ ఉద్యమం. అయినా సరే ఇప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమం ఒక క్రైసిస్లో పడిపోయింది. మూడు రాష్ట్రాల అధికారంలో ఉన్న ఆ, కమ్యూనిస్ట్ పార్టీకి ఇప్పుడు ఒక రాష్ట్రమే ఉంది. అది కూడా అక్కడ కూడా ఇప్పుడు పోటాపోటీగా ఉంది. అట్లాగే ఇంకోటి ఈ మావోయిస్టులు లొంగుబాటు, మావోయిస్టులను నేను 2026 కల్లా నేను నిర్మూలిస్తానని అమిత్ షా చెప్పటము. అంటే ఇవన్నీ ఒక రకమైన క్రైసిస్ వచ్చింది ఆ పార్టీలో. అసలు ఏంటి ఇప్పుడు ఈ అంశాలన్నీ మనతో చర్చించడానికి ఆ, జయప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఆయన న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్గా ఉన్నారు. ఆయన అడిగి ఈ విషయాలన్నీ కూడా మనం చర్చిద్దాం. జయప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఆ, 100 ఏళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమం ఆ, ఏంటి అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి? అంటే మనం ప్రస్తుతం ఎట్లా ఉందో దాని పరిస్థితి నుంచి అంటే గత వైభవాన్ని ఫ్యూచర్ ఏంటి అనే దాన్ని మనం చర్చిద్దాం. అసలు ఏంటి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి కమ్యూనిస్ట్ ఉద్యమం పరిస్థితి దేశంలో? ఆ, సత్యనారాయణ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఆ, మీరే అన్నట్లు మనం సైంటిఫిక్గా ఏ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాలంటే మనం గతాన్ని అర్థం చేసుకోవాలి. సో గతము వర్తమానం మనకు అర్థమైనప్పుడే భవిష్యత్తుని మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. సో కాబట్టి భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం అర్థం కావాలంటే మనం గతాన్ని వర్తమానాన్ని ఈ రెండింటిని కొంత లోతుగా ఆలోచించినప్పుడే భవిష్యత్తు మనకి అర్థమయ్యే అవకాశం ఉంది. మీరు అడిగిన దానికి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు అన్నట్లు చాలా తీవ్రమైన సైద్ధాంతిక గందరగోళంలో సంక్షోభంలో భారత కమ్యూనిస్ట్ ఉద్యమం ఆ, ఈరోజు ఉన్నమాట వాస్తవం. ఆ, 100 ఏళ్ళ క్రితంతో పోల్చినప్పుడు ఇంతకంటే మనం అట్టడుగు స్థాయికి వెళ్ళలేము అన్నంత పరిస్థితిలో ఈరోజు భారత కమ్యూనిస్ట్ ఉద్యమం ఉంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానం అంతే సంక్షోభంలో ఉంది. దాని ప్రభావం భారతదేశం మీద కూడా అదే స్థాయిలో ఉంది. సో ఒకవైపు పెట్టుబడిదారీ విధానం అత్యంత ఎప్పుడూ లేనంత తీవ్రమైన సంక్షోభంలో ఉండటం ఒక వాస్తవం అయితే, దానికి సమాంతరంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం అంతే అట్టడుగు స్థాయిలో ఉండటం అనేది కూడా ఆ, మరొక వాస్తవం. అయితే ఈ రెండింటి నుంచి మనం ఆ, ఈ ఈ పరిస్థితి నుంచి ముందుకి వెళ్ళగలం. వెళ్ళగలం అనేది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, పెట్టుబడిదారీ సమాజంలో వైరుధ్యం ఉన్నంత కాలం దానికి వ్యతిరేకంగా రెసిస్టెన్స్ ముందుకు వస్తుంది. ఆ రెసిస్టెన్స్ లో నుంచి మళ్ళీ భారత కమ్యూనిస్ట్ ఉద్యమం కొత్త పొంతలు తొక్కడానికి కావలసిన అన్ని రకాల పరిస్థితులు ఈ రోజు మన ముందు ఉన్నాయి అనేది క్లుప్తంగా నేను చెప్పగలిగిన విషయం అండి. అంటే కమ్యూనిస్ట్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కానీ ఎవరికి అర్థం కాని ఒక సైద్ధాంతిక జార్గాన్ తోటి జనం ముందుకు రావటం వలన దానికి ఆదరణ తగ్గిపోయిందని చెప్పేసి ఒక విమర్శ ఉంది. దానికి ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు ఆ, ప్రాక్టికల్గా మనం జనరల్గా అందరికీ కమ్యూనిజం సోషలిజం అంటే మామూలు మనిషికి అర్థమైంది ఏంటంటే అందరూ సమానమే, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి, కమ్యూనిస్ట్ పార్టీ వస్తే అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి అనేది అంతవరకే తెలుసు. కానీ దానికి అబౌవ్గా ఇప్పుడు మనం సిద్ధాంత రాజకీయాలు చర్చించటం అవన్నీ కూడా ఆ పార్టీలో ఉన్న కామ్రేడ్స్కి వాళ్ళకే పరిమితం కావటం, ప్రజల్లోకి పోవటంలో ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సరళంగా విఫలమైందని చెప్పేసి దానివల్ల అది వెనకబడటానికి అదొక కారణం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? అది కారణం అని నేను అనుకోవట్లేదండి. ఆ, ఎందుకు కారణం కాదు అంటే, మీరే అన్నట్లు ఒకప్పుడు 100 ఏళ్ల ఈ ప్రయాణంలో ఒకప్పుడు చాలా ఉత్థాన పతనాలు కమ్యూనిస్ట్ ఉద్యమం చూసింది. సో ఆ, ఆ రకంగా చూసినప్పుడు ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక ప్రధానమైన శక్తిగా స్వాతంత్రోద్యమంలో ఆ తర్వాత ముందుకొచ్చిన పరిస్థితి నుంచి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చిందంటే, ఆ రోజు జనంకి కమ్యూనిస్టుల భాష బాగా అర్థమైంది, ఈ రోజే అర్థం కావట్లేదు అన్న కంక్లూజన్కి మనం వెళ్ళలేము. అయితే మీరు అన్న దాంట్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, పార్టీలో ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా ఆ, అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు, ఆ, అప్పుడు ఉపయోగించే భాష
సామాన్య జనం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉపయోగించే భాష, చెప్పే విధానం దాంట్లో ఖచ్చితంగా ఆ తేడా ఉండాలి. ఆ జాగ్రత్తలు ఆ, దా అటు ఇటుగా దాదాపు కమ్యూనిస్ట్ ఉద్యమం తీసుకుంటుంది, తీసుకోకపోతే అది తీసుకోవాలి. కానీ ప్రధాన సమస్య అక్కడ మనం లొకేట్ చేస్తే మనం సైంటిఫిక్గా చూసిన వాళ్ళం అవ్వం. ఇక్కడే చెప్పాల్సిన ఇంకొక విషయం, ఈవెన్ ఇంటర్నల్గా అయినా ఈ జార్గాన్ ఎందుకు అవసరం అంటే, ఎనీ సైన్స్, మనం మెడిసిన్, ఇంజనీరింగ్, బయాలజీ, కెమిస్ట్రీ ఏ సైన్స్ తీసుకున్నా ఆ సైన్స్కి మాత్రమే సంబంధించిన ప్రత్యేకమైన పదాలు ఉంటాయి. అట్లానే మార్క్సిజం అనేది మీరు ఇందాక అన్నట్లు కేవలం ఒక ఆదర్శవాదంగా చూసినప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది. మార్క్సిజాన్ని ఒక నిజమైన సైన్స్గా మనం చూసినప్పుడు, లైక్ ఎనీ అదర్ సైన్స్, మిగతా అన్ని సైన్సుల్లో మాదిరిగానే ఇక్కడ నిర్దిష్టమైన పదాలు వాడాల్సిన అవసరం ఉంటుంది సైన్స్ కాబట్టి. అయితే అది ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని ఆ, వేరుగా మనం మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీరు అన్నదానికి మరి ఎక్కడ లొకేట్ చేయాలి అనేది కూడా నేను ఒక వాక్యంగా చెప్తాను, తర్వాత మీరు మన డిస్కషన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ ఎన్ఎస్పిగా మేము అనుకుంటున్నది, ఈరోజు 100 ఏళ్ల తర్వాత భారత కమ్యూనిస్ట్ ఉద్యమం ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండటానికి ఎన్ని స్రవంతులు ఉన్నప్పటికీ ఒకే ఒక వాక్యంలో ఇది కారణం అని చెప్పాలి అని అనుకుంటే, సైద్ధాంతిక బలహీనత. మార్క్సిజం అనేది ఒక సైన్స్ సిద్ధాంతం అనుకున్నప్పుడు, ఆ మార్క్సిజం అనే సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకోవటంలో, అర్థం చేసుకోవటంలో, దాన్ని ఇక్కడ అన్వయించటంలో ఒక మాటలో చెప్పాలంటే సైద్ధాంతిక బలహీనత అనేది ఈరోజు భారత కమ్యూనిస్ట్ ఉద్యమం ఇక్కడ దాకా రావడానికి ప్రధానమైన మూల కారణం అనేది మా అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు పార్టీలు ఇప్పుడు సైద్ధాంతిక బలహీనత అన్నారు. ఇప్పుడు ఒకే మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని సిపిఐ వాళ్ళు ఒక రకంగా, సిపిఎం వాళ్ళు ఒక రకంగా, ఎమ్మెల్యే వాళ్ళు ఒక రకంగా, ఎమ్మెల్యేలో మళ్ళీ చాలా గ్రూపులు రకరకాలుగా అన్వయించుకోవటం వల్ల అన్వయించుకుని, అంటే ఇప్పుడు ఆ ఆర్ఎస్ఎస్ కానీ రైట్ కానీ ఏమైందంటే వాళ్ళు ఏం మాట్లాడినా సరే వాళ్ళు ఒకే పార్టీ కింద ఉన్నారు, సంఘ పరివారకు సంబంధించిన సంస్థలన్నీ. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలో అట్లా కాకుండా రకరకాల చీలికలు, అంటే రకరకాల గందరగోళాలు, ఒకళ్ళేమో రష్యా లైను, ఒకళ్ళేమో చైనా లైను, అసలు ఒకళ్ళేమో హింస అవసరం అని, ఒకళ్ళు హింస అవసరం లేదని, ఇట్లా రకరకాల ఆ, ఇదే అభిప్రాయ భేదాలు. అంటే అసలు ఆచరణలో చేయాల్సిన దానికంటే కూడా ఈ సిద్ధాంతాల చర్చ రచ్చ, ఈ విడిపోవటం దీనివల్ల దెబ్బతిందని కాదా, దెబ్బతింటానికి ఇది కారణం కాదంటారు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక రెండు విషయాలుగా మనం మాట్లాడుకోవాలండి. మొదటిది ఆర్ఎస్ఎస్ తో పోలిక. సో రెండు 100 ఏళ్ల క్రితం ప్రారంభమైనప్పుడు ఆ రకమైన పోలిక సహజంగా ముందుకు రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఆర్ఎస్ఎస్ అనేది, బీజేపీ అనేది ఆ, సారాంశంలో దాని లక్ష్యం కానీ, దాని ఉద్దేశం, దాని కార్యాచరణ ఈరోజు ఇక్కడ ఉండే పాలక వర్గాలు, ఇక్కడ ఉండే పెట్టుబడిదారులు వాళ్ళందరికీ సేవ చేయటం కాబట్టి, దానికి ఆ అదనపు ఆకర్షణ, హంగు, పెట్టుబడిదారుల యొక్క వెన్నుదన్ను ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ, ఆ రకంగా ముందుకు రావటం అనేది, దోపిడీ చేసే వాళ్ళ పక్షాన్ని వహించినప్పుడు మాటలు ఎన్ని చెప్పినా అది ఈజీగానే అవుద్ది. కానీ కమ్యూనిస్టులు వచ్చేటప్పటికి దోపిడీకి వ్యతిరేకంగా, దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఆ సమాజంలో ఆకర్షణ, ఈ ఈ ఈ ఆ, ఈ ఈ ఆ ప్రయాణంలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ప్రధానంగా మనం పరిగణించాల్సిన ఒక మొదటి విషయం. ఆ, రెండవది, ఆర్ఎస్ఎస్ చైనాకి వ్యతిరేకం అని ఒక ఒక 6 నెలల క్రితం చెప్పి ఈరోజు చైనా దగ్గరికి వెళ్ళి మాట్లాడగలరు. చైనా వస్తువులను బహిష్కరించండి అని చెప్పి వాళ్ళే చైనా వస్తువులు చేయగలుగుతారు. నిన్న మొన్నటి దాకా ఫ్రెండ్ అని ట్రంప్ ఈరోజు కాదని చెప్పగలుగుతారు. స్వదేశీ జాగరణ మంచి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మొత్తం ఎప్పుడు ఏ ప్రభుత్వంలో లేనంత స్థాయిలో ఈరోజు విదేశాలతో సంబంధాలు పెట్టుకుని చైనాతో వాణిజ్యం పెంచుకోగలరు. సో చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేయడం ఆర్ఎస్ఎస్కి వెనతో పెట్టిన విద్య, అది వాళ్ళు చేయగలుగుతారు. కానీ కమ్యూనిస్టులు ప్రజల కోసం, నిజం కోసం, సమాజ మార్పు కోసం పనిచేసే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఆ రకంగా మోసపూరితంగా వ్యవహరించడం తగదండి. కాబట్టి ఈ రెండు కారణాల రీత్యా మనం కంపేర్ చేయడం సాధ్యం కాదు. అయితే మీరు అడిగిన రెండో విషయం, మనం ఎక్కడ చూడాలి, మీరు లాస్ట్లో ఒక మాట అన్నారు, ఈ సిద్ధాంత రాద్ధాంతాల్లో కొట్టుకుపోయి ఆచరణని వదిలేయటంలో, ఆచరణలో కదా మనం చూడాలి అనేది. ఇది కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒకానొక తప్పుడు అవగాహన అండి. వాస్తవానికి 100 ఏళ్లుగా భారత కమ్యూనిస్ట్ ఉద్యమం ఆచరణలోనే ఉంది. ఆచరణ, నేను ఇందాక అన్నట్లు మా అభిప్రాయం కూడా సైద్ధాంతిక బలహీనత కొనసాగుతుందని. ఆచరణలోనే ఉన్నారు, ఎన్నో గొప్ప పోరాటాలు, త్యాగాలు, ఎంతో గొప్ప విజయాలు అవన్నీ సాధించారు, ఆచరణలోనే ఉన్నారు, ఈ రోజు కూడా ఉన్నారు. సమస్య ఏంటంటే మీరే అన్నట్లు
మార్క్సిజం ఒకటే అయినప్పుడు ఒక్కొక్క పార్టీకి ఈ విషయాలు ఒక్కొక్క రకంగా ఎందుకు అర్థం అవుతున్నాయి. ఉదాహరణకి చైనా ఈరోజు సోషలిజం, చైనాలో ఉంది సోషలిజం అని సిపిఎం మాట్లాడుతుంది. చైనాలో ఈరోజు ఉంది పెట్టుబడిదారీ విధానమే కాదు సామ్రాజ్యవాదం అని ఎన్ఎస్పిగా మేము మాట్లాడతాం. ఈవెన్ చాలా ఎంఎల్ గ్రూప్స్ కూడా అంగీకరించట్లేదు. అట్లానే ఫాసిజం అంటే ఏంటి, ఫాసిజాన్ని ఓడించాలంటే రాహుల్ గాంధీ తోకబట్టుకొని పోవాలి అని సిపిఐ, సిపిఎం, లిబరేషన్ ఇట్లాంటి పార్టీలు మాట్లాడుతున్నాయి. ఇది తప్పు అని ఎంఎల్ పార్టీలు మాట్లాడుతున్నాయి. ఈరోజు భారతదేశంలో వ్యవసాయ రంగం ఎంత సంక్షోభంలో ఉంది అంటే దున్నేవాడికే భూమి ఇవ్వాలి అని సిపిఎం లాంటి పార్టీలు, ఎంఎల్ పార్టీలు చెప్తున్నాయి. ఈరోజు వాస్తవానికి రైతులు ఎవరు కూడా వ్యవసాయంలో ఉండటానికి సిద్ధంగా లేరు. వాళ్ళ దగ్గర భూమి లేకపోవడం సమస్య కాదు, మార్కెట్ అనేది ఈరోజు సమస్యగా ఉంది. కాబట్టి అట్లనే భూమి జాతీయం చేయాలి అనేది మార్క్సిస్టులు, కమ్యూనిస్టుల డిమాండ్ అయి ఉండాలి. కానీ ఈ రోజు కూడా దున్నేవాడికే భూమి అనేది మనం మాట్లాడుతున్నారు. కాబట్టి ఇన్ని రకాలుగా ఒక్కొక్క పార్టీకి చైనా విషయం కానీ, భారతదేశం విషయం కానీ, వ్యవసాయం విషయం కానీ, అన్నిటికంటే చాలా వీటన్నిటికీ ముఖ్యమైనది, మూలమైంది అసలు ఈరోజు భారతదేశంలో ఉన్న సమాజం ఏంటి, ఇది పెట్టుబడిదారీ సమాజమా కాదా. చాలా మంది ఇది అర్ధ వలస, అర్ధ భూస్వామ్య సమాజం అంటున్నారు. కొంతమంది ఆ వలస అయితే కాదు కానీ అర్ధ భూస్వామ్య, అర్ధ పెట్టుబడిదారీ సమాజం అంటున్నారు. కొంతమంది ఇది పెట్టుబడిదారీ దేశమే కానీ భూస్వామ్య లక్షణాలు చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి మన ముందు పెట్టుబడిదారి వ్యతిరేక సోషలిస్ట్ విప్లవం కంటే కూడా మనం ఒక ప్రజాతంత్ర విప్లవం చేయాలి, ఆ పేరుతో పెట్టుబడిదారులతో కలిసి పనిచేయాలి అని కొన్ని పార్టీలు చెప్తున్నాయి. ఎన్ఎస్పిగా మేము ఇది పూర్తిగా పెట్టుబడిదారీ దేశం, ఏ సమాజంలో అయినా పాత లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ లక్షణాలు ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. దానికి పరిష్కారం అనేది పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్ట్ విప్లవం చేయటంలో మాత్రమే మనకి పరిష్కారం ఉంది, అదే మాత్రమే మార్గం అని మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మార్క్సిజం ఒకటే జార్గాన్, ఇప్పుడు అయినప్పటికీ మీరు కూడా ఏదైతే జార్గాన్ వాడారో ఈ జార్గానే జనం ఉమ్, దగ్గరికి పోవట్లేదు అనేది నేను ఒకటి అంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఇందా చైనా గురించి ప్రస్తావించారు. ఇప్పుడు చైనాలో మార్కెట్ సోషలిజం అనే ఒక పదం డెంగ్ జియాపింగ్ తీసుకొచ్చాడు. అంతకుముందు ఉమ్, మావోనే మా చైర్మన్ అని చెప్పేసేసి మావో విధానాలతో కొంతమంది అడవి బాట పెట్టారు. ఇప్పుడు అట్లాగే అవును, ఈ రష్యా తోటి ఇందిరాగాంధీకి స్నేహం ఉండటం వల్ల సిపిఐ వచ్చేసేసి ఇందిరాగాంధీకి అనుకూలంగా ఉండటం వల్ల కొంత సంక్షేమ పథకాలు కానీ అదన్నీ కూడా అది ఒక సోషలిజం అనేది వాళ్ళ కొంత హైజాక్ చేశారు. పోనీ అట్లా అని పోనీ అవును. కాంగ్రెస్ తోటి ఉండి ఇప్పుడు ఈ మతత్వ శక్తుల్ని వాటిని చేశారంటే కాంగ్రెస్ని కూడా బలహీనపరిచారు. మళ్ళా కాంగ్రెస్ అవినీతి ఇవన్నీ ఉంటాయి. సెంట్రిస్ట్ పాలిటిక్స్ కూడా ప్లేస్ లేకుండా చేశారు. ఎందుకు ఈ రకమైన గందరగోళం? అదేనండి. మీరు ఇప్పుడు అడిగిన వాటికి కూడా నేను ఇప్పుడు వాడిన పదాలు అంటున్నారు. ఈ ఈ ఈ చర్చని అంటే జనానికి సామాన్యులు అర్థంగా చూస్తారు, ఉంటాను కమ్యూనిస్టులు నేను మామూలుగా జనానికి. అవునండి, అదే నేను చెప్తున్నాను. సో ఈ చర్చని కమ్యూనిస్ట్ అభిమానులు, సానుభూతి పరులు, పార్టీల వాళ్ళు చూస్తారు, సాధారణ జనం చూస్తారు. సో చైనాని అది పెట్టుబడిదారీ దేశమా, సోషలిజమా అనేది జనంకి అర్థం అవుద్ది. దున్నేవాడికి భూమి ఉండాలా లేకపోతే ఈరోజు సమస్య ఏంటనేది అర్థం అవుద్ది. కాబట్టి ఆ రెండింటిని మాట్లాడుకోవాలి. మీరే అన్నట్లు ఇంత సమస్య ఎందుకు వచ్చింది అనే దానికి నేను చెప్తున్నది ఏంటంటే ఇది ఆచరణ లేకపోవటం వలనో ఇంకో కారణం వలనో కాదు, మార్క్సిజం అనే సైన్స్ని సైన్స్ లాగా అర్థం చేసుకోకపోవటం. ఒక మాటలో సూటిగా మీకు స్పష్టంగా చెప్పాలంటే బై అండ్ లార్జ్ ఈ మార్క్సిజం ఒక మార్గంలో వెళ్ళమని చెప్తే దాదాపుగా భారత కమ్యూనిస్ట్ ఉద్యమం దానికి పూర్తిగా వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళిందండి. అందుకని సైద్ధాంతిక బలహీనత అని అనటంలో అక్కడ లొకేట్ చేస్తున్నాం మేము. మిగతావన్నీ మీరు చెప్తున్నవన్నీ తర్వాత వచ్చిన విషయాలు. సో మీరే అన్నట్లు ఎందుకు మరి ఇది ఆ, భారతదేశంలో వ్యవసాయంలో ఉన్న సమస్యకి కారణం ఏంటి అనేది మార్క్సిజం ఒకటే సమాధానం చెప్పాలి కదా. నిజంగా మార్క్సిజం ఒకటే సమాధానం చెప్తుంది. కానీ మనం మార్క్సిజాన్ని తెలుసుకున్న విధానం, నేర్చుకున్న విధానంలో బట్టి, మనం ఇన్నాళ్ళు చేసిన ఆచరణ బట్టి ఒక్కొక్క గ్రూప్ ఒకలాగా చూస్తుంది. కాబట్టి దానికి మనం పరిష్కారం ఏంటి అంటే మార్క్సిజం ఏం చెప్తుంది అనే దగ్గరికి వెళ్ళాలి మనం ఏ సమస్యకైనా. అక్కడికి వెళ్ళగలిగిన పరిస్థితి లేదు, ఆ బలహీనత కొనసాగుతుంది. కాబట్టి మార్క్సిజం వెలుగులో ఈరోజు మనం ప్రపంచాన్ని, సమాజాన్ని అర్థం చేసుకుంటే మనకి అందరం ఒకే మాట చెప్తారు అనేది మా అభిప్రాయం. అందుకనే ఆ, దాన్ని ప్రధానమైన సమస్యగా మేము గుర్తిస్తున్నాం. ఇప్పుడు ఈ చైనాలో ఉన్నది సోషలిజం అంటారా, లేదంటే ఆ మార్కెట్ సోషలిజం అనే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఒక అంటే ఆర్థిక అభివృద్ధి సాధించారు. ఇప్పుడు ఏదైతే ఆ సామ్రాజ్యవాద దేశం అంటున్నారో అమెరికా తోటి డి అనే పరిస్థితికి వచ్చారు. కానీ మళ్ళీ వీళ్ళు కూడా బెల్ట్ అండ్ రోడ్డు అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఒక ఎర్ర సామ్రాజ్యవాదాన్ని అన్ని చోట్లకి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు కూడా అప్పుల్లో శ్రీలంక లాంటి దేశాలని ముంచుతున్నారు. మరి ఇప్పుడు ఏంటి ఇంకా అవును. సోషలిజం? ఎందుకంటే రష్యానేమో ఉక్రెయిన్ లాంటి పక్క దేశం మీద యుద్ధం చేసి ఆ, వాళ్ళు ఇది చేస్తున్నారు.
అంటే ఇంకేంటి భిన్నంగా ఇప్పుడు మనకు ముఖ్యంగా ఇప్పుడు కమ్యూనిస్ట్ దేశాలని చెప్పుకోవడానికి రష్యా చైనా రెండు కూడా క్రైసిస్లో ఉన్నాయని చెప్పుకోవాలా మీరు చెప్పే సిద్ధాంతం ప్రకారం. అవును. అయితే రష్యా ఈరోజు రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, సోషలిజం ఉందని ఈరోజు ఎవరు అనుకోవట్లేదు. దాదాపు ఎవరు అనుకోవట్లేదు. కాబట్టి రష్యా మనందరికీ తెలిసిందే. పుతిన్ ఉన్నాడు. అక్కడ ఎప్పుడో మా దృష్టిలో అయితే 50లోనే అక్కడ ముగిసింది కథ. వెనకబట్టు పట్టింది. 90లో అందరూ తెలిసింది. కాబట్టి ఈరోజు రష్యా అయితే దురదృష్టవశాత్తు ఈరోజు రష్యాని కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉందని సోషలిజం అని అనుకునే వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటే అది వాళ్ళ పరిస్థితి. బట్ సాధారణంగా ఈరోజు రష్యాని ఎవరు కమ్యూనిస్టు దేశంగా సోషలిస్ట్ దేశంగా గుర్తించట్లేదు. పుతిన్ని కమ్యూనిస్ట్ అని ఎవరు అనుకోవట్లేదు. కాబట్టి రెండో విషయం చైనా గురించి మాట్లాడినప్పుడు మీరు చెప్పిన ఉదాహరణలు చాలా మంచి ఉదాహరణలు. ఈరోజు శ్రీలంక కాదు, ఈరోజు ఆఫ్రికాలో మొత్తంగా కూడా చైనా పెత్తనం కొనసాగుతుంది. అది. కాంగో లాంటి దగ్గర చైనా సైన్యం వెళ్ళి అక్కడ చేస్తుంది. సూడాన్ లాంటి దగ్గర ఐక్యరాజ్య సమితి బలగాలు, అంతకుముందు అమెరికా సైన్యం ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ ఫోర్స్ పేరుతో అమెరికా బలగాలు వెళ్ళి అక్కడ పెత్తనం చేసేది. ఇప్పుడు అదే పని చైనా చేస్తుంది. ప్రపంచ బ్యాంకు, డబ్ల్యూటీఓ ఇట్లాంటి వాటన్నిటిలో చేస్తున్నది. మీరు చెప్పిన చాలా ఉదాహరణలు. కాబట్టి మీరు అన్న పదం కూడా ఆ, ఎర్ర సామ్రాజ్యవాదం అని వాడారు. సో ఆ రకంగా ఈరోజు మార్కెట్ సోషలిజం అనేది మార్క్సిజంలో లేదండి. ఇప్పుడు కొత్తగా డెంగ్ జియాఓపింగ్ అన్నట్లు మనం పిల్లి ఎలుకను పట్టుకుంటుందా లేదా ముఖ్యం, అది తెల్లగా ఉందా, నల్లగా ఉందా, ఎర్రగా ఉందా అవసరం లేదని అన్నాడు కదా. సో ఆ రకంగా చూసినప్పుడు వాళ్ళు అది అవకాశవాదం అవుద్ది, అది సైన్స్ అవ్వదు. సో మార్క్సిజంలో సోషలిజం అంటే ఏంటి, పెట్టుబడిదారీ విధానం అంటే ఏంటి, మార్కెట్ అంటే ఏంటి మొత్తం ఉంది. కానీ వీటన్నిటిని కలిపేసి మార్కెట్ సోషలిజం అని అంటామంటే, అంతకుముందు మనం నెహ్రూ సోషలిజం అనుకున్నాం. అట్లానే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ పేరు ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేషన్ చేస్తే సోషలిస్ట్ పార్టీ. వాళ్ళు కూడా సోషలిజం తీసుకొస్తామనే చెప్తున్నారు. ఆ, నెహ్రూ సోషలిజం, గాంధీ సోషలిజం, ములాయం సింగ్ యాదవ్ సోషలిజం లాగా ఈరోజు చైనా వాళ్ళు మార్కెట్ సోషలిజం అని చెప్తున్నారు. కానీ దానికి మార్క్సిజంతో ఏం సంబంధం లేదు. మీరే చెప్పినట్టు ఈరోజు అక్కడ ఉన్నంత పేదరికం, నిరుద్యోగం, ప్రపంచంలోనే సగం మంది బిలియనీర్లు ఈరోజు చైనాలో ఉన్నారు. అక్కడ కార్మిక హక్కులు ఏ దేశంలో కంటే చాలా ఈరోజు మనం ఎస్సీజెడ్ల పేరుతో ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా అన్ని చోట్ల ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నాయో వాటన్నిటికీ మూలం చైనాలో కార్మిక హక్కుల్ని అణచటంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఏ రకంగా చూసినా అంటే దురదృష్టవశాత్తు కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎం ఇట్లాంటి పార్టీలో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ సామాన్య ప్రజలందరికీ ఈరోజు చైనా ఏం చేస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే చైనాలో చాలా డెవలప్మెంట్ జరిగింది కదా, మీరు అన్నట్టు విషయం ఒక ముఖ్యమైన విషయం. సో డెవలప్మెంట్ ఆ రకంగా అమెరికాలో జరిగింది, యూరోప్లో జరిగింది. ఆ మాటకు వస్తే ఆ సోకాల్ డెవలప్మెంట్ ఇండియాలో కూడా జరిగింది. 40 ఏళ్ళలో ఉన్నట్టు ఈరోజు ఇండియా లేదు కదా. అది. ఇండియాలో కూడా ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంది, హెల్త్ ఫ్రీగా ఉంది. ఇప్పుడు అన్ని ప్రైవేటైజ్ అవుతున్నాయి. చైనాలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి మార్క్సిజంలో దీని మీద చర్చ కూడా ఉంది. మార్క్స్ ఎంగిల్స్ బతికున్నప్పుడే చర్చ జరిగింది, మావో ఉన్నప్పుడు చర్చ జరిగింది. వాస్తవానికి చైనా అమెరికాకి ఇప్పుడు జరుగుతున్నది కూడా సామ్రాజ్యవాదుల మధ్య జరుగుతున్న ఘర్షణేనండి. లేదంటే చైనాలో కనుక సోషలిజం ఉంటే అమెరికాలో ఫ్యాక్టరీలన్నీ యాపిల్తో సహా అసలు చైనాలో ఎందుకు పెడతారు? చైనా డెంగ్ జియాఓపింగ్ టైం నుంచి చైనాలో పెట్టుబడిదారీ విధానం పునరుద్ధరణ జరిగింది. మావో సమయంలోనే పార్టీలోనే పెట్టుబడిదారీ విధానం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ వ్యతిరేకంగా మనం పోరాడాలి అని మావో బతికుండగానే పిలిపించారు. డెంగ్ జియాఓపింగ్, లీ షావుచి వీళ్ళందరి పేర్లు చెప్పి అంటే ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. అందుకనే చైనా చీప్గా చైనా లేబర్ పవర్ని, శ్రమశక్తిని వాళ్ళకి అమ్మి అమెరికా ఫ్యాక్టరీలన్నీ చైనాలో పెట్టుకున్నారు. ఇప్పుడు చైనా కూడా బలపడింది కాబట్టి వాటాల మధ్య, లాభాలు దండుకునే దగ్గర వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఘర్షణలుగా దీన్ని చూడాలి తప్ప వేరేలాగా చూడటం కరెక్ట్ కాదు. అది ఎక్కడికి చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దీని గురించి, ఇది ఎక్కడికి దారితీస్తుంది అంటే అమెరికా చేస్తున్నది ఏదైతే తప్పులను ఇప్పటివరకు సిపిఎం లాంటి పార్టీలు చెప్పినాయో ఈరోజు చైనా అదే పని చేస్తుంది. ప్రపంచ బ్యాంక్ కంటే ఏఐఐబి అనే పేరుతో చైనా అంతకంటే పెద్ద బ్యాంకుని పెట్టి ఈరోజు ప్రపంచంలో అంతకంటే ఎక్కువ రుణాలు ఇస్తుంది. అది. సో అమెరికా చేస్తే సామ్రాజ్యవాదం, చైనా చేస్తే సోషలిజం. ఇప్పుడు చూడడానికి సైన్యం వెళ్ళింది ఐక్యరాజ్య సమితి పేరుతో. అట్లనే ఎంఐ లాంటి ఫ్యాక్టరీలన్నీ ఇక్కడికి వచ్చి ఆ, కార్మికుల్ని దోచుకుంటున్నాయి. కాబట్టి అమెరికా చేస్తేనేమో సామ్రాజ్యవాదం, చైనా చేస్తే సోషలిజం అని సిపిఎం వాళ్ళు చెప్తే జనం ఓకే. ప్రస్తుతం ఓకేనండి. నవ్వుతారు. ఇంకొన్ని రోజులు అంటే మనం ఒక సిపిఎం ఆ, సిపిఐ కాకుండా అసలు మొత్తంగా కూడా ఉద్యమం భవిష్యత్తు ఏంటి అనేది మనం చర్చిద్దామండి. అంటే ఇప్పుడు ఉమ్, ఆ, మావోయిస్టులు లొంగుబాటు, లేకపోతే మావోయిస్టులు పార్టీలు ఆయుధాలు అప్పచెప్పి రావాలా, లేకపోతే అప్పచెప్పుకొని రావాలా, బయటకు వచ్చిన వాళ్ళు కుట్రదారులా,
ఈ చర్చ అంతా జరుగుతుందండి. ఎందుకంటే అది లేటెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి మనం దాని మీద చర్చిద్దాము. అదేంటంటే అసలు ఈ మా సిపిఎం ఉమ్, అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్లోనే ఈ నక్సలిజం అంటే మావోయిజం యొక్క తల్లి నక్సలిజం అక్కడ పుట్టింది. ఎందుకని అక్కడ ఇప్పుడు అట్లాగే అక్కడ దాన్ని అణగదొక్కడం కూడా అట్లాగే జరిగింది. ఇప్పుడు కరెంట్ ఇష్యూకి వస్తే ఇప్పుడు ఈవెన్ కేరళలో కూడా ఈ మావోయిస్టులను అణిచివేయటానికి నక్సలైట్లను అణిచివేయటానికి అక్కడ ప్రభుత్వం కూడా ప్రత్యేక దళాలు గ్రే హౌండ్స్ లాంటివి ఏర్పాటు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంటే ఎందుకని ఒకే సిపిఎం సిద్ధాంతం ప్రభుత్వం. ఉన్నాళ్ళు ఉన్నప్పుడు కూడా అక్కడ ఉమ్, మావోయిజం పుట్టాల్సి వచ్చింది. ఆ, ఇప్పుడు ఆ, ఇప్పుడు వాళ్ళేమో లొంగిపోతున్నారు. అంటే వాళ్ళు కూడా క్రైసిస్లోకి వచ్చారు. అంటే మెయిన్ స్ట్రీమ్ పార్టీలు ఎట్లా క్రైసిస్లోకి వచ్చినాయో ఆ పార్టీలు కూడా క్రైసిస్లోకి వచ్చినాయి. ఇప్పుడు ఆ, అవును. ఎందుకని అక్కడ ఆ, బెంగాల్లోనే పుట్టింది, ఇప్పుడు ఎందుకని రిట్రీట్ అవుతుంది? అవును. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలా మీరు అన్నట్లు చాలా రెలవెంట్ ఈరోజు భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి సంబంధించండి. ఆ, బెంగాల్లో నక్సలిజం పేరుతో ముందుకొచ్చిన ఉద్యమం అనేది ఆ రోజున చాలా ప్రోగ్రెసివ్, ఆ రోజు చాలా అవసరమైన. సిపిఎంలో ఆ రోజుకే రివిజనిజం పెరిగి పెద్దదైపోయి సిపిఎం నుంచి సిపిఎం బయటపడింది. మనం 100 ఏళ్ల దాని గురించి క్లుప్తంగా, చాలా క్లుప్తంగా మనం పరిశీలిస్తే సిపిఐ నుంచి సిపిఎం 64లో బయటకు వచ్చింది. 64లో బయటకు వచ్చిన తర్వాత సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి అట్లానే పోలిట్ బ్యూరోకి రాజీనామా చేసి బయటకు వచ్చారు ఎమర్జెన్సీ టైంలో. ఆ టైంలో ఆయన చెప్పిన విషయాల్లో కూడా దాని సారాంశంగా చూస్తే కాంగ్రెస్ పేరుతో, కాంగ్రెస్ని వ్యతిరేకించే పేరుతో మనం జనసంఘ్తో కలిసి పనిచేయటం తప్పని చెప్పారు. దాంతోపాటు ఆయన చెప్పిన సారాంశం మిగతా 1951 డాక్యుమెంట్ని మనం సరిగా అమలు చేయట్లేదు. వీటన్నిటి సారాంశం ఏంటంటే సిపిఐ నుంచి మనం బయటకు వచ్చినా కానీ సిపిఐ రివిజనిజాన్ని మనం వదులుకోవట్లేదు, దీనివల్ల నష్టపోతాం అని ఆయన రాజీనామా లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో సిపిఐ మార్గంలోనే సిపిఎం కొంచెం ఉన్నీస్ బిస్కా ఫరక్ అంటాం కదా, 1920 ఉన్న తేడాల్లో సిపిఐ బాటలోనే సిపిఎం కూడా రివిజనిజంలోకి ఈ ఈ ఈ వ్యవస్థలోనే సర్దుబాట్లకి వీటన్నిటికీ సిద్ధపడి అధికారమే పరమావధిగా తన మార్గాన్ని మార్చుకుంది పార్లమెంటరీ దీంట్లో. అయితే దీనికి కూడా కారణం సైద్ధాంతిక బలహీనత. అది మనం కుదిరితే ఇప్పుడు కానీ తర్వాత కానీ మాట్లాడుకోవచ్చు. ఇది ఎక్కడ అవును. వ్యక్తులు పార్టీల సమస్య కాదు, సైద్ధాంతిక బలహీనత చారిత్రకంగా. సో ఆ రకంగా మొత్తం కమ్యూనిస్టు ఉద్యమం ఒక రివిజనిజంలోకి విప్లవాత్మకంగా సమాజాన్ని మార్చాలన్న లక్ష్యాన్ని పక్కన పెట్టిన నేపథ్యంలో నక్సలిజం ముందుకొచ్చింది. ఆ రోజు బెంగాల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో, పంజాబ్లో, బీహార్లో, యూపీలో అదే. సిపిఎంలోనే ఉంటూ సిపిఐ నుంచి సిపిఎం మౌలికంగా విడగొట్టుకోవట్లేదు, అదే పందాలో వెళ్తుందని భావించిన వాళ్ళందరూ అనేక రాష్ట్రాల్లో అప్పటికే అసంతృప్తితో ఉన్నారు. దానికి ముందడుగు నక్సలిజం, నక్సల్బరీ గ్రామంలో ఆ, కాను సన్యాల్, చారు మజుందార్ ఇట్లాంటి వాళ్ళ ద్వారా అక్కడ ముందుకొచ్చిన మాట వాస్తవం. అయితే దీనికి ఉన్న ప్రాతిపదికను మనం చూడాలి. సిపిఎం రివిజనిజానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన ఆ, ఒక ధైర్యంగా ఒక చేసిన ముందడుగు ఏదైతే ఉందో అది చాలా అభినందనీయం, అది చాలా అవసరం ఆ రోజు. అయితే సమస్య ఎక్కడ వచ్చింది అంటే సిపిఐ సిపిఎం నుంచి విడగొట్టుకొని బయటకు వచ్చిన ఈ నక్సల్బరీ ఉద్యమం, మళ్ళీ చెప్పాలంటే అగైన్ ఆ సైద్ధాంతిక బలహీనత కారణంగానే వాస్తవానికి ఆ రోజున్న భారతదేశాన్ని స్వతంత్రంగా నిర్దిష్టంగా అంచనా వేసే దానికి బదులు సిపిఎం సిపిఐలు బ్రాడ్గా రష్యాలో ఆ రోజు ఏదైతే రివిజనిజం పెట్టుబడిదారులతో కలిసి మనం శాంతియుత సహజీవనం చేయాలి అని కృషి ఏదైతే సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడో దానివైపే ఆ, మొత్తంగా సారాంశంగా చూసినప్పుడు సిపిఐ సిపిఎంగా ఉంది. ఆ రష్యాలో రివిజనిజానికి వ్యతిరేకంగా ఆ రోజు చైనా కమ్యూనిస్ట్ పార్టీ గ్రేట్ డిబేట్ పేరుతో ఒక పెద్ద పోరాటం జరిపింది. కాబట్టి భారతదేశంలో నక్సలిజం ఏర్పడినప్పుడు ఇక్కడ ఎంఎల్ మూవ్మెంట్ లో ఆ రోజు ఉన్న నాయకులు రష్యా మార్గమా చైనా మార్గమా అని అనుకున్నప్పుడు రష్యా రివిజనిజానికి వ్యతిరేకంగా చైనా పోరాడుతుంది కాబట్టి మాది కూడా చైనా మార్గమే అనేది ఒక సబ్జెక్టివ్ గా, ఒక అనుభవపూర్వకంగా వాళ్ళు చూస్తున్న వాటి ఆధారంగా వెళ్ళారు తప్ప ఒక శాస్త్రీయంగా నిర్దిష్టంగా భారతదేశానికి చైనాకి పోలిక ఉందా లేదా, భారతదేశం చైనాలో జరుగుతున్న ఉద్యమం జరిగిన విప్లవానికి భారతదేశంలో ఇప్పుడు జరగాల్సిన విప్లవానికి పోలిక ఉందా లేదా, ఇట్లాంటివేమీ పరిగణలోకి తీసుకోకుండానే సిపిఎం నుంచి బయటికి రావడం అనేది చాలా అంటే ప్రోగ్రెసివ్, చాలా ఇప్పుడు వీళ్ళు మంచి చర్య. వచ్చినప్పుడు కూడా కాకపోతే అప్పుడు వీళ్ళు బయటకు ఉమ్, వచ్చినప్పుడు కూడా ఏదో ఒక ప్రాంతం తీసుకుని, అంటే గతంలో తెలంగాణ పోరాటం టైంలో మనం ఆ తెలంగాణని మనం విముక్తి చేద్దాము ఏనాన్లాగా అని చెప్పేసి అనుకున్నట్టే మళ్ళీ అదే తప్పు మావోయిస్టులు కూడా చేసి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అంటే 10, 15 10, 12 రాష్ట్రాల్లో ఉండి కొంత చోట్ల
వాళ్ళు జనతన సర్కార్ అట్లాంటివి స్థాపించినప్పటికి కూడా అది ఇప్పుడున్న మిలిటరీ మైట్ తోటి సైన్యంతో మనం పోటీ పడలేము ఇప్పుడు అనేది వాళ్ళు ఎందుకని గ్రహించలేకపోవడం వల్ల దెబ్బతిన్నారు. కాదండి. అదే అందుకనే మనం ఇందాక నేను మాట్లాడుతున్నట్టు సో, ఆ రకంగా సీపీఎం నుంచి బయటికి రావటం అనేది ముందడుగు అయినప్పటికీ కూడా రివిజనిజాన్ని బద్దలు కొట్టడంలో అది ముందడుగు అయినప్పటికీ కూడా భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అనేది నిర్దిష్టంగా స్వతంత్రంగా ఆలోచించలేకపోయారు. అక్కడ అసలైన ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మీరు చెప్తున్నది దాని పర్యవసానంగా ఆ తర్వాత వచ్చింది. ఆ సమస్య ఏంటనేది మనం అర్థం చేసుకుంటే ఈ సమస్య ఈజీగా అర్థం అవుతుంది. ఆ సమస్య ఏంటి? సో ఆ రోజు చైనా లో జపాన్ కొన్ని ప్రాంతాలు చైనాలో ఉన్న కొన్ని ప్రాంతాలు జపాన్ కాలనీగా ఉండేది. చైనా ఆ రోజు ఫ్యూడలిజం బలంగా ఉండేది, పెట్టుబడిదారీ సంబంధాలు అభివృద్ధి చెందుతున్నాయి. అందుకని ఆ రోజు మావో అక్కడ దాన్ని సెమీ ఫ్యూడల్ సెమీ కాలనీ అన్నారు. అందుకని ఆ, దీర్ఘకాలిక ప్రజాయుద్ధం చేయాలని ఆ రోజు అన్నారు. కానీ కానీ భారతదేశానికి 1947లో ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. స్వాతంత్రం వచ్చింది. భారతదేశంలో ఉన్న పెట్టుబడిదారులు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి ఇక్కడ ఉన్న కార్మికులు, యువత, మిగతా ఆ, రైతులు అందరి కమ్యూనిస్ట్ పార్టీల పాత్ర కూడా ఉంది. ఇక్కడ ఉన్న బూర్జువా వర్గం నాయకత్వంలో ఇక్కడ ఆ ఆ ఫేజ్ దాటిపోయాం 1947లో. దాటిపోయిన తర్వాత 68లో ఎప్పుడైతే సిపిఎం నుంచి ఎంఎల్ మూవ్మెంట్ ఏర్పడిందో భారతదేశం చాలా ముందుకెళ్ళిపోయింది ఆ మార్గంలో. ఇంకా 70 ఏళ్ళు ఆ టయానికే పెట్టుబడిదారీ సంబంధాలు అనేవి ఒక ప్రధానమైన భాగంగా భారతదేశంలోకి వచ్చేసినాయి. కానీ ఇది దాన్ని నిర్దిష్టంగా చూడకుండా చైనాలో ఏదైతే సెమీ ఫ్యూడల్ సెమీ కాలనీ అంటే ఒక అర్ధ వలస లేదు అర్ధ భూస్వామ్య, ఇంకా పెట్టుబడిదారీ విధానం రాలేదు, కాలనీగా ఉంది. కాబట్టి మావారో చెప్పిన దాన్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా చైనా పార్టీ చేసింది కరెక్ట్ కాబట్టి భారతదేశం చైనా పక్కనే ఉంది కాబట్టి అదే మనం ఇక్కడ చేయాలి. దాంతోపాటు మనం కూడా దీర్ఘకాలికంగా సాయుధ పోరాటం చేయాలి. ఇక అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే చైనా చైర్మనే మా చైర్మన్ అనే అంత దాకా వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళ కాబట్టి అక్కడ వైఫల్యానికి ప్రస్తుత చాలా పెద్ద వైఫల్యానికి కారణం ఏంటంటారు? అదేనండి. ఆ రోజు వేసిన పెద్ద తప్పటడుగు అనేది స్వతంత్రంగా భారతదేశాన్ని అధ్యయనం చేయకుండా వేసిన తప్పటడుగు ఫలితం ఈ రోజు దాని పర్యవసానంగా చూస్తున్నాం. కానీ ఆ రోజే స్వతంత్రంగా అట్లా చేసిన గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఆ ఎంఎల్ గ్రూప్ దీంట్లోనే మనం 60 ఏళ్ళకి 47 అయిపోయింది, 60 వచ్చాం, ఇప్పుడు 70లోకి వస్తున్నాం. భారతదేశం పెట్టుబడిదారీ విధానం అనేది ప్రధానంగా వచ్చింది. సో ఇప్పుడు న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ గా మేము చెప్తుంది కూడా అదే. 70 ఏళ్ళ తర్వాత చాలా స్పష్టంగా భారతదేశం అనేది పెట్టుబడిదారీ దేశం. కాబట్టి ఇక్కడ జరగాల్సింది సోషలిజం కోసం జరగాల్సిన విప్లవం. కానీ సిపిఎం నుంచి అయితే బయటకు వచ్చారు కానీ అవగాహన పరంగా మరింత వెనక్కి వెళ్ళిపోయారు. చైనా మొత్తంగా ఎంఎల్ గ్రూప్ నక్సల్బరీ నుంచి పుట్టిన తర్వాత అనేక గ్రూప్స్ అని. సో దాని పర్యవసానంగా వాళ్ళు సాయుధ పోరాటం చేయాలనుకున్నారు. ఆ, ఇక్కడున్న స్వాతంత్రాన్ని గుర్తించలేదు, ఇక్కడ అసలు ఇంకా సెమీ ఫ్యూడలిజం ఉంది అని అనుకున్నారు. వీటన్నిటి ఫలితంగా వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి పోరాటం చేయాలి అనే దాన్ని వాళ్ళు ఒక మార్గంగా ఎంచుకున్నారు. కాబట్టి దీనికి కారణం అది. అంటే ఆ మార్గం వాస్తవానికి దూరంగా ఉంది కాబట్టి ఈరోజు 70 తర్వాత ఈరోజు 2025లో ఉన్నాం. ఈరోజు భారతదేశం మొత్తం కూడా వ్యవసాయ రంగంతో సహా ఈరోజు భారతదేశం మొత్తం కూడా పెట్టుబడిదారీ విధానం విశ్వరూపం ఈరోజు మనం భారతదేశంలో చూస్తున్నాం. కానీ ఇంకా మనం ఇది పెట్టుబడిదారీ దేశం కాదు, మనం సామ్రాజ్యవాదులతోనే మనం ఫైట్ చేయాలి, ఇక్కడ పెట్టుబడిదారులు కాదు. అట్లనే గ్రామాల్లో అసలు ఈరోజు ఫ్యూడల్ భూస్వాములు అనేవాళ్ళు లేరు. ఈరోజు గ్రామాల్లో 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా పెట్టుబడిదారీ భూస్వాములు లేదా పెట్టుబడిదారీ రైతులు. అసలు మార్క్సిజం నేను మొదట్లో కూడా అన్నది అందుకే అందుకే మార్క్సిజాన్ని ఒక సైద్ధాంతిక బలహీనత. ఈ రోజు గ్రామాల్లో ఉన్న వాళ్ళు పెట్టుబడిదారీ భూస్వాములు పెట్టుబడిదారీ రైతులు. కానీ ఎంఎల్ పార్టీలు ఆ మాటకు వస్తే సిపిఎం వీళ్ళందరి దృష్టిలో పాత ఫ్యూడల్ ఉన్నాయి అనేది భ్రమలో ఉన్నారు, సైంటిఫిక్ గా చూడకపోవడం వల్ల. ఓకే. కాబట్టి అవగాహనలో ఎప్పుడైతే సమస్య ఉందో ఆచరణలో సమస్య వస్తుంది. అంటే ఆచరణలో వచ్చే సమస్యను అవగాహనలో వచ్చిన సమస్యగా మనం అర్థం చేసుకుంటే దానిలో భాగంగా వాళ్ళు మొత్తం విశాల ప్రజారాశులు కార్మిక వర్గం వీళ్ళందరినీ వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయి చైనా మార్గంలో చేయాలనే తప్పుటడుగు తీసుకోవటం వలన అది క్రమంగా ఈ రోజు ఇక్కడ దాకా వచ్చి పరిస్థితి పూర్తిగా సరెండర్ నాయకత్వం ప్రధాన నాయకత్వమే వాళ్ళలో వాళ్ళు గొడవలు పడి సరెండర్ అవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది అనేది మా అభిప్రాయం అండి. సరే. అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇప్పుడు కులాన్ని మతానికి సంబంధించిన సమస్యలు పట్టించుకోకపోవటము ఈ రెండు పట్ల సరైన అవగాహన లేకపోవటం వల్ల ఒకటి ఫెయిల్యూర్ అని. అంతేకాకుండా ఈ అంబేద్కర్ని కూడా ఇప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు వ్యతిరేకించడం విమర్శించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ దళిత వర్గాలు వీటన్నిటికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ దూరం అయింది. వాళ్ళు ఎంత ఇప్పుడు పల్లెటూరులో పనిచేసినా వాడల్లో పనిచేసినా సరే రాజకీయంగా వాళ్ళకి దూరం అయింది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు కూడా ఆ, ఏదో లాల్ నీల్ అనేది మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు హృదయాలు కలవని విధంగా ఇప్పుడు చేస్తున్నారు అనేది ఒక విమర్శ.
నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం అంతా కూడా అగ్రవర్ణాల చేతిలోకి పోవటం వలన వాళ్ళు కమ్యూనిజం సోషలిజం సమానత్వం గురించి మాట్లాడినా సరే ఆచరణలో వాళ్ళు పెత్తందారీ వ్యవస్థనే పెత్తందారీ ఆలోచన పెత్తందారీ ధోరణే కార్యకర్తల మీద అనుసరిస్తున్నారు. అందువలన కూడా ఇప్పుడు పార్టీ ముందుకు వెళ్ళట్లేదు అనేది అంటే నేను 2, 3, 4 అంశాలు కలిపి మాట్లాడాను. అయితే ఇందాకే మాట్లాడినట్టు కొంతమంది వ్యక్తులు వాళ్ళ పోకడలు లేకపోతే అగ్ర కులాల చేతిలో ఉండటము లేకపోతే అవినీతి గ్రూపులు లేకపోతే ఇందులో కూడా అన్ని రకాల స్వార్థాలు రావటం ఇవన్నీ ఆ ఎప్పుడైతే మార్క్సిజంలో సిద్ధాంతం ఎప్పుడైతే తప్పుగా ఉంటుందో సైద్ధాంతిక అవగాహన ఎప్పుడైతే తప్పుగా ఉంటుందో ప్రోగ్రామాటిక్ కార్యాచరణకి సంబంధించిన అవగాహన తప్పుదోవలో వెళ్ళిపోయిందండి. సో సిద్ధాంతము మన ప్రోగ్రాము ఎప్పుడైతే ఐడియాలజీ ప్రోగ్రామ్ పడతాయో ఆర్గనైజేషను మన ప్రాక్టీస్ అనేది తప్పుదోవలోకి వెళ్ళిపోయింది. కాబట్టి సైంటిఫిక్గా చూసినప్పుడు మూలం ఎక్కడుంది అనేది మనం తెలుసుకుంటే ఆ మూలాన్ని సరిచేయగలం. కానీ సిమ్టమ్స్ని మనం ట్రీట్ చేయాలని చూస్తే మనం చేయలేము. ఇది మొదటి విషయం. అయితే రెండో విషయం దీని ఆధారంగానే ఈరోజు రకరకాల అవలక్షణాలు మీరు చాలా మాట్లాడినవి అంటే స్వార్థము ఇట్లాంటి గ్రూపిజము లేకపోతే అగ్ర కుల ఆ, ఆ, తత్వం కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఉండటం లేకపోతే మహిళల్ని తక్కువగా చూడటం ఇట్లాంటివన్నీ కూడా అగైన్ అక్కడ మనం మూలంగా చూడాలి. అయితే వీటన్నిటిలోకెల్లా ముఖ్యమైనది ప్రత్యేకంగా చర్చించుకోవాల్సింది కులానికి సంబంధించిన సమస్య, అంబేద్కర్కి సంబంధించిన సమస్య, మతానికి సంబంధించిన విషయం. సో మొదట మతాన్ని గురించి క్లుప్తంగా మాట్లాడుకుంటే ఒకప్పుడు మత అంటే కమ్యూనిస్టులు అంటే ప్రజలు ఎలా ఉన్నా కానీ కమ్యూనిస్టులు శాస్త్రీయ దృక్పథంతో ఉంటారు. సెక్యులరిజం అంటేనే రాజకీయాలకి మతాన్ని వేరుదీయాలి. అన్ని మతాలని సమానంగా చూడటం అనేది సెక్యులరిజం కదా, తప్పుడు అర్థం ఉంది. ఒకప్పుడు బూర్జువా పార్టీలు చేసేదాన్ని ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తప్పుడు అర్థంలో సెక్యులరిజాన్ని మాట్లాడుతున్నాయి. రాజకీయాల్లో మతం పాత్ర ఉండకూడదు అన్నప్పుడు కమ్యూనిస్టులు అసలు చేయకూడదు, కానీ కమ్యూనిస్టులే దర్గాలకు వెళ్ళి కమ్యూనిస్టులే పండగలకు వెళ్ళి కమ్యూనిస్టులే చేయటం అనేది పూర్తిగా తప్పుడు విధానం. అది కూడా ఒక బలహీనతలో నుంచి ఒక అస్తిత్వ సమస్యలో నుంచి కమ్యూనిస్ట్ పార్టీల్లో అన్ని రకాల అవకాశవాద ధోరణులు వచ్చినాయి. అందులో కూడా మతానికి సంబంధించిన విషయం. ఇక ముఖ్యంగా కులం గురించి చూసినప్పుడు సో భారతదేశంలో కులము వర్గము ఒకటేనా, కులం ఉందా వర్గం ఉందా, కులమే వర్గంగా పనిచేసిందా, దీని మీద చాలా లోతైన చర్చలు గతంలో జరిగినాయి. పార్టీలు విడిపోయినాయి, ఈ రోజు కూడా జరుగుతున్నది. సో న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ ఎన్ఎస్పిగా మేము అనుకుంటున్నది ఏంటి అంటే ఆ సైద్ధాంతిక బలహీనత ఏదైతే ఉందని అనుకుంటున్నామో ఆ నేపథ్యంలో కుల సమస్యని కూడా భారత కమ్యూనిస్ట్ ఉద్యమం సరిగా అర్థం చేసుకోలేదు అనేది. అంటే అయితే అది కులము వర్గం ఒకటే అని చెప్పటమో లేదు, మనం కులం సమస్య మీద పనిచేయటం అని అంటేనో లేదు వర్గం సమస్య మీద పనిచేస్తే కులం సాల్వ్ అవుద్ది అనేదో ఇవన్నీ కూడా తప్పుడు నిర్ధారణలు. ఎందుకు తప్పుడు నిర్ధారణలకు వచ్చారంటే భారతదేశంలో ఉత్పత్తి విధానం అభివృద్ధి చెందిన క్రమంలో కుల వ్యవస్థ ఏ పాత్ర పోషించింది అనే దాని పట్ల ఒక శాస్త్రీయమైన అవగాహన భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఈ రోజు కూడా లేదు. కొన్ని ఆర్గనైజేషన్స్ అట్లాంటి ప్రయత్నాలు ఇప్పుడు చేస్తున్నాయి. ఎన్ఎస్పిగా కూడా మాకు ఒక అవగాహన ఉంది. ఈ మధ్య అట్లాంటి ఒక డాక్యుమెంట్ త్వరలో కూడా మేము మాకు బాగా ఇది సరైనది అనిపించిన దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నాం. అది కూడా ముందుకి తీసుకొని వస్తాము. సో ఉత్పత్తి విధానంలో కులము వర్గం పోషించిన మాట ఎంత వాస్తవమో అయితే ఈ రెండు సమాంతరంగా సామాజిక తలంలో కులం అనేది కొన్ని సందర్భాల్లో ఒక స్వతంత్రతని సంతరించుకున్నది అన్న మాట కూడా వాస్తవమే. కాబట్టి కులాన్ని వర్గాన్ని ఒకే ఘాటున కట్టడం తప్పు. అయితే ఉత్పత్తి వ్యవస్థతో వర్గ ప్రయోజనాల నేపథ్యంలో కులం వచ్చిందా అనే దాన్ని మర్చిపోవడం కూడా తప్పు. కాబట్టి దీన్ని శాస్త్రీయంగా అర్థం కానప్పుడు ఈ ప్రతిదీ సొల్యూషన్ లాగే కనిపిస్తుంది. ఆ రకంగా రకరకాల పెడ మార్గాల్లో ఈరోజు లాల్ నీల ఐక్యత అనేది ఒక తప్పుడు నినాదం అనేది మా ఉద్దేశం. ఇక అంబేద్కర్ గురించి కూడా అంబేద్కర్ ఈరోజు పాలక వర్గాలకి పెద్ద ప్రమాదం కాదు కాబట్టే ఈరోజు విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ పెద్ద పెద్ద విగ్రహాలు వెలుస్తున్నాయి. అదే భగత్ సింగ్ విగ్రహం ఎందుకు పెట్టలేరు ఈ పాలకులు అంటే భగత్ సింగ్ తెల్లవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రేపు పొద్దున్న నల్ల పెట్టుబడిదారులు ఇక్కడ దోపిడీ చేస్తారు, సోషలిజం వచ్చేదాకా మనకు విముక్తి లేదు అని చాలా స్పష్టంగా భగత్ సింగ్ చెప్పారు. అంబేద్కర్ ఆ మాట చెప్పలేదు. అంబేద్కర్ ఉన్న రాజ్యాంగంలోనే అది కూడా పెట్టుబడిదారులు వాళ్ళ కోసం రాసుకున్న రాజ్యాంగంలోనే కొంత ప్రోగ్రెసివ్ పాత్ర పోషించారు. ఆయన ఫండమెంటల్
పరిష్కారం, మౌలిక పరిష్కారం చెప్పలేదు. వాస్తవానికి కమ్యూనిజానికి వ్యతిరేకంగా కూడా ఆయన నిలబడ్డారు సారాంశంలో. మనం ఆ చర్చ వేరేగా కూడా చేయొచ్చు. కాబట్టి అంబేద్కర్ ఈరోజు కమ్యూనిజం బలహీనతలో ఉన్న నేపథ్యంలో కొంతమంది అంబేద్కర్ని శరణు కోరుతున్నారు, కొంతమంది బుద్ధుడిని శరణు కోరుతున్నారు, కొంతమంది కుల సమస్యను పట్టించుకోవాలని శరణు కోరుతున్నారు, కొంతమంది అయితే సిపిఎం వాళ్ళు అయ్యప్ప ఇంటర్నేషనల్ కాన్క్లేవ్ అని ఎప్పుడూ లేనట్టు కేరళ ప్రభుత్వం అయ్యప్ప కాన్క్లేవ్ నిర్వహించింది. సో ఈ బలహీనతలో నుంచి, అవకాశవాదంలో నుంచి ఇది జరుగుతుంది. దీన్ని బ్రాడ్గా రెండు రకాలుగా విభజించాలనేది మా అభిప్రాయం అండి. ఒకటి సిపిఐ, సిపిఎం, లిబరేషన్ ఇట్లాంటి వాళ్ళు పూర్తిగా పెట్టుబడిదారుల సేవలో కింద కేడర్కి తెలియకపోయినా ఈరోజు రివిజనిజంలో కూరుకుపోయారు. దాన్నే లెనిన్ పెట్టుబడిదారులకి సేవ చేసి కార్మికుల ఎర్రజెండా పేరుతో కార్మికులకి ద్రోహం చేసి పెట్టుబడిదారులకి సేవ చేసేవాళ్ళు అనేది ఒక మా అంటే సారాంశంగా ఇప్పుడు లెనిన్ బయట అన్నారు. ఈరోజు బయట అదానితో ఉండే బయట అధికారంలో లేని పార్టీలు ఏదైనా మాట్లాడవచ్చు అండి. ఇప్పుడు కేరళలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఉన్నప్పుడు ఇప్పుడు ఉమ్, ఏంటంటే అక్కడ ఒక పక్కన బీజేపీ ముంచుకొస్తుంది. బీజేపీ అవును. హిందూ మతం అది వాళ్ళు వస్తున్నప్పుడు ఇప్పుడు మతం అనేది ఇప్పుడు ఎంత చెప్పినా సరే ఇండియాలో మతం అనేది మొదటి నుంచి కూడా ప్రతి ఇంట్లోనూ ప్రతి కల్చర్లో భాగం కింద ఉంది. అంటే రాముడు అంటే ఇప్పుడు ఈ చెప్పే అయోధ్య రాముడు కాకపోయినా ప్రతి ఊళ్ళో ఒక రాముడు ఉన్నాడు. ఈవెన్ ఆయన రాఘవులు సిపిఎం కార్యదర్శి రాఘవులు కూడా నేను చిన్నప్పుడు ఆంజనేయ భక్తుడు నేను చెప్తాడు. అందుకని ఎంత చెప్పినా అవును. సరే మతం అనేది కల్చర్లో భాగం అయింది కాబట్టి దాన్ని ఎట్లా డీల్ చేయాలనే దానికోసం ఇప్పుడు సిపిఎం ప్రయత్నం చేస్తుందని నేను అనుకుంటున్నాను కేరళలో. అంటే వాళ్ళకి చేతైనా చేత కాకపోయినా సరే. అంటే ఇప్పుడు అదేనండి ఇప్పుడు మీకు. దాన్ని ఎట్లా చెప్పండి. పరిష్కరించుకోవాలి, దాన్ని ఎట్లా ఇముడ్చుకోవాలి అంటే జనంలోకి పోవడం అనేది ఇంపార్టెంట్. మనం ఏంటంటే మనం ఇప్పుడు అన్ని ప్రబోధాలు చేసి నాస్తికత్వం లేదంటే అవన్నీ మాట్లాడామనుకోండి, కులం లేదని కొన్ని రోజులు ఉమ్, అనుకున్నాము, కులం లేదు ఉమ్, మతం లేదు అవన్నీ లేదు మనం అంతా సమానమే అంతా నడుస్తుందని కళ్ళు మూసుకుని కొన్ని రోజులు నడిచాము. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఉమ్, మతం ఉంది. ఆ, అయోధ్య రామాలయానికి ఇప్పుడు జనం అంతా వెల్లువెత్తారు. మొత్తంగా కూడా మళ్ళీ అవును. బీజేపీని గెలిపించారు. అంటే ఈ అవును. వాస్తవాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా ఆ, దృష్టిలో ఉమ్, పెట్టుకునే ఇప్పుడు కేరళ వాళ్ళు ఇప్పుడు అయ్యప్పకు సంబంధించిన దాన్ని వాళ్ళు కొరిలేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా వాళ్ళ కష్టంగానే ఉంది. ఎందుకంటే అటు క్రిస్టియన్స్ ఇప్పుడు ముస్లిమ్స్ వీళ్ళ మైనారిటీలకు సంబంధించిన మద్దతు పోతుందనే భయంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారనుకుంటున్నాను నేను. ఉమ్. అదేనండి. అంటే ఇందాక నేను మాట్లాడుతున్న దాన్ని ముగించి ఇక్కడికి వస్తాను. కాబట్టి ఈరోజు భారతదేశంలో సిపిఐ, సిపిఎం లిబరేషన్ అనే వాళ్ళు పెట్టుబడిదారుల సేవలో మునిగిపోతున్నారు. కాబట్టి అదొక ప్రధానమైన స్రవంతి. రెండో వాళ్ళు ఈరోజు సమాజం మారాలి, విప్లవం జరగాలి అని అనుకుంటున్నా కానీ తప్పుడు అవగాహనతో ఎంఎల్ గ్రూప్స్లో చాలా గ్రూప్స్ ఈరోజు ఉన్నాయి. ఈ డిఫరెన్సియేషన్ మనం, ఈ తేడాను మనం గుర్తించాలనేది మొదటిది. సో ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఆ నేను ఇందాక మాట్లాడిన దాంట్లో కూడా మనం వెళ్ళి నాస్తికత్వం బోధించాలని నేను చెప్పలేదండి. వాస్తవానికి ఈరోజు మన సమస్యల మీద మాట్లాడాలి. నిరుద్యోగం మీద, పేదరికం మీద, అసమానతల మీద, పర్యావరణ సంక్షోభం మీద మాట్లాడాలి. కానీ బీజేపీ మాట్లాడుతున్నదే మనం మాట్లాడితే మనం మేలు జరిగిద్ది అనేది అది అది చాలా సూసైడల్ అది. వాస్తవానికి నాస్తికత్వం కంటే ఇవన్నీ మాట్లాడాలి. ఇందాకనే అన్నట్టు సెక్యులరిజం అంటే ఏంటి? రాజకీయాల్ని మతాన్ని వేరు చేయటం. కానీ ఇప్పుడు ప్రభుత్వమే రాజకీయాలే ఈరోజు మతాన్ని ప్రోత్సహించే పనులు చేయడం అనేది ఇది ఎక్కడ? కనీసం ఇది బూర్జువా విలువ. సెక్యులరిజం అనేది కమ్యూనిస్టులు తెచ్చిన విలువ కాదు. ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత బూర్జువాలు తెచ్చిన అంటే విలువ. కమ్యూనిస్టులు కూడా దాన్ని కూడా కమ్యూనిస్టులు కూడా మైనారిటీలను ఎపిక్ చేశారనే విమర్శ వచ్చిందండి. అదేనండి. ఎవరు చేస్తే తప్పే. అదే అంటుంది. రాజకీయాల్ని మతాన్ని వేరు చేయాలనుకున్నప్పుడు వేరు చేయాలి. కమ్యూనిస్టులు అందరికంటే ముందు చేయాలి. చేయకుండా మతాన్ని తీసుకురావడం, అపీల్ చేయడం ఎవరు చేసినా తప్పే అది. కాబట్టి ఈరోజు మీరు అన్నారు బీజేపీని ఎదుర్కోవడం కోసం సిపిఎం చేస్తుంది అని మీరు అన్నారు. అది వాస్తవాలకి పూర్తిగా దూరం అండి. ఎందుకంటే మీకు మీకు కూడా ఈ అవగాహన ఉండి ఉండొచ్చు. ఆ, దేశం మొత్తం అదానిని వ్యతిరేకిస్తున్న సిపిఎం కేరళలో అదానితో కలిసి వింజింజం అనే పోర్టుని అదాని నేతృత్వంలో చేసి ఈ అదాని పోర్టుతోనే మా భవిష్యత్తు మొత్తం మారిపోతుందని కేరళ ఆర్థిక మంత్రి అక్కడ ప్రకటన చేశాడు. ఆ పోర్టుని అక్కడ స్థానిక మత్స్యకారులు వ్యతిరేకిస్తే బీజేపీతో కలిసి సిపిఎం ప్రదర్శన చేసింది ఈ ప్రాజెక్ట్ మనకు ఉండాలని. మీరేమో బీజేపీకి వ్యతిరేకంగా సిపిఎం చేస్తుంది అంటున్నారు. వాళ్ళతో లాలూచి అయిపోయారు. ఈ అంటే రోజు అసలు వ్యతిరేకం ఈ అంటలా రోజే నేను వాళ్ళతో కాదు, ఇప్పుడు ఒక్క వాళ్ళని నిమిషం ఎట్లా అండి. డీల్ చేయాలి ఒక్క ని- పొలిటికల్ గా అనేది వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అదేనండి. అదేనండి. అంటే మనం మీరు వాళ్ళ ఉద్దేశాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటే తప్పు కదా. వాళ్ళ నిజంగా ఈరోజు సిపిఐ గొడవపడి మీరు న్యూ ఎకనామిక్ పాలసీని మద్దతు ఇస్తున్నారు, పిఎం శ్రీని మద్దతు ఇస్తున్నారు, ఇది మొత్తం కూడా విద్యారంగంలో కాషాయీకరణని అమలు చేయటమే అని చెప్పి సిపిఐ గట్టిగా గొడవ చేస్తే ఇప్పుడు వారం రోజుల నుంచి మేము వెనక్కి వెళ్ళాం అని చెప్పి ఈరోజు మళ్ళీ వెనక్కి వెళ్ళారు. కాబట్టి వాస్తవంగా ఈరోజు కేరళలో ఇంకా మీకు చెప్పాలంటే విజయన్ వాళ్ళ కొడుకు మీద, వాళ్ళ కోడల మీద వచ్చిన కేసులు వీటన్నిటిని చేసుకోవడం కోసం సిపిఎం రాష్ట్ర మన ఎల్డిఎఫ్ కన్వీనర్ గా ఉన్న వ్యక్తి ఆ, వెళ్ళి అమిత్ షాతో జావదేకర్తో మీటింగ్లు జరిగితే ఆయన పదవిలోంచి తీసేశారు.
ఓకే. ఆయన ఓకే. అది మనం పదవిలోంచి తీశారు. కేరళ రాజకీయాలు మనం సెపరేట్‌గా ఇంకొకసారి చేద్దాం. అంటే మీరు ఎందుకంటే అన్నీ కాబట్టి కలుస్తాయి. సపరేట్ గానే మాట్లాడుకుందాం అండి. అంటే అదే సిపిఎం ఇప్పుడు అనేది ఇక్కడ ఇప్పుడు ఫైనల్‌గా కేరళతో మనం ఏందంటే, ఇప్పుడు విద్యార్థి ఆ, ఉద్యమాలు, యువజన ఉద్యమాల్లో ఇప్పుడు కమ్యూనిస్టులు చాలా ముందుకొచ్చారు. ఇప్పుడు అట్లా అవును. ఉంటది. ఇప్పుడు జేఎన్‌యూ లో ఇప్పుడు ఎస్ఎఫ్ఐ బలహీనపడింది. ఇప్పుడు ఇట్లాగ హైదరాబాద్ అవును. సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ కూడా మొన్న ఓడిపోయి ఏబీవీపీ వచ్చింది. అంటే అక్కడ కూడా అవును. ఈ రైటిస్ట్ పార్టీలు అంటే అది సిపిఐయా, సిపిఎమ్మా, లిబరేషనా లేదంటే న్యూ ప్రాక్సిస్ అనేది కాదు. అంటే ఒక సిద్ధాంతం కనీసం చెప్పుకోవడానికి దాంట్లో మనం ఎన్నో రకాల కాంట్రడిక్షన్స్ ఉండొచ్చు, చర్చలు జరగచ్చు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఫైనల్గా అప్పుడు మనం కంక్లూడ్ చేసే ముందు అసలు కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్ ఏంటి దేశంలో అనేది కంక్లూడ్ చేస్తూ చెప్పండి. అయితే ఒకటి క్లారిఫికేషన్ మీకు ఇవ్వాల్సింది, కమ్యూనిస్ట్ ఉద్యమం మొత్తం కలిసి పనిచేయాలి అనేది స్థూలంగా చూసినప్పుడు మనకి కరెక్ట్ అని అనిపిస్తుంది, కానీ న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ గా మా అవగాహన ఈ రోజు సమాజంలో నిజంగా విప్లవం రావాలి, సమాజం మారాలి, ఈ వ్యవస్థ పోవాలి అనుకునే వాళ్ళన్నా కలిసి పనిచేయాలండి. సిపిఐ సిపిఎం అయితే అట్లా అనుకోవట్లేదు. వాళ్ళు ఈ వ్యవస్థలోనే మెరుగులు రావాలి, సిపిఎం ప్రోగ్రామ్ లోనే అది ఉంది, అది అక్కడ పార్టీ సమస్య కాదు వాళ్ళు దానిలో. కాబట్టి అందరూ కలిసిపోవాలనే దానికి మేము వ్యతిరేకం. కనీసం సమాజం అంటే నిర్దిష్టంగా కనీసం ఉమ్మడి మారాలి అవగాహన ఉండాలి అనేటైతే కదా అంటున్నాను. కనీసం ఉమ్మడి అవగాహన అదేనండి. కాంగ్రెస్తో పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో కాంగ్రెస్ తో పెట్టుకోవడమే లేకపోతే తప్పని మా అవగాహన కదండి. అదే కాంగ్రెస్ ఈ రోజు బీజేపీ పెరగడానికి, ఈ రోజు ఈ సంక్షోభం రావడానికి మొన్నటిదాకా పెట్టుబడిదారులకు సేవ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రక్షిస్తుందని సిపిఎం చెబుతుంది. కాబట్టి కలిసి ఎలా పనిచేస్తాం? కాబట్టి నేను అదే అందుకని అంటున్నాను, ఈ రోజు ఆ మౌలికంగా సమాజాన్ని మార్చాలని నిజాయితీగా చేసేవాళ్ళు ఎన్ని అవగాహన లోపాలు ఉన్నా వాళ్ళందరూ కలిసి పనిచేయాలి. కానీ ఆ మార్గంలోంచి ఎప్పుడో బయటకు వచ్చి సుందరయ్య గారు అప్పట్లోనే రాజీనామా చేశారు ఇట్లాంటి టెండెన్సీస్ మీదే. ఈ రోజు మొత్తం కాంగ్రెస్ తోకబట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఆ, ఇంకా సూసైడల్, అది మీరు అన్నారు కదా సెంట్రిస్టులు చేయాలని. ఈరోజు రాహుల్ గాంధీ అన్న పార్లమెంట్లో పెట్టుబడిదారీ విధానం, క్రోనీ క్యాపిటలిజం అని మాట్లాడుతున్నాడు, కానీ ఆ మాత్రం సిపిఎం కూడా చేయలేకపోతున్నది అనేది వ్యంగ్యంగా బయట ఉన్న విమర్శ. కాబట్టి వీళ్ళు లెఫ్ట్ గా ఉన్న వాళ్ళు సెంటర్కి వెళ్ళిపోతున్నారు, అయ్యప్ప మాలలు చేసి, లేకపోతే రాజ్యాంగం జాతీయ జెండాలు ఇవన్నీ చేసి. లెఫ్ట్ గా సెంటర్ గా ఉన్న కాంగ్రెస్ తన అవసరాల కోసం, పెట్టుబడిదారు అవసరాల కోసం కొంత లెఫ్ట్ స్టాండ్ తీసుకుంటుంది. సో మొత్తం మీద మీరు అడిగిన దానికి చివరిగా చెప్పాలనుకున్నది, ఈ రోజు ఇది తప్పేం కాదండి. మార్క్స్ ఎంగెల్స్ బతుకున్నప్పుడు కూడా మనందరం, ఎంగెల్స్ ఒక మాట అంటారు, యూనిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ బట్ దెర్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ దాన్ యూనిటీ. సో ఐక్యత అవసరమే, కానీ ఐక్యత అవకాశవాదులతో కాదు. ఐక్యత దానికంటే ముఖ్యమైన సిద్ధాంతాన్ని మనం కాపాడుకోవడం ముఖ్యం అనేది మార్క్స్ ఎంగెల్స్ జర్మనీలో మాట్లాడారు. తర్వాత లెనిన్, మెన్షవిక్లు, నరోద్నిక్లు వీళ్ళందరితో పోరాటంలో మాట్లాడారు. సో అదే మనం మొత్తంగా చూసినప్పుడు అందరూ కలిసిపోవాలనేది ఆదర్శంగా బాగుంటుంది, కానీ అది వాస్తవం కాదు, సైంటిఫిక్ కాదండి మొదటి విషయం. కాబట్టి మా ఉద్దేశంలో రెండు విషయాలు నేను చెప్తాను. ఒకటి, సైద్ధాంతిక బలహీనత అనేది కారణం గుర్తించినప్పుడు 100 ఏళ్ల తర్వాత ఈరోజు భారతదేశం పెట్టుబడిదారీ దేశమా కాదా అనేది తేల్చుకోవటం అనేది ముఖ్యం. మేము ఉద్దేశంలో భారతదేశం పెట్టుబడిదారీ విధానం అని తెలుసుకొని సోషలిజం కోసం అన్ని రకాల పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడితే మాత్రమే భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఒక్క అడుగన్నా ముందుకు వేయగలదు, అప్పుడు మాత్రమే వేయగలదు. ఇది మౌలికమైన ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఇది జాతీయ పెట్టుబడిదారులతో కలుస్తాం, లేకపోతే ఇక్కడున్న పెట్టుబడిదారులతో కలుస్తాం, గ్రామాల్లో ఉండే పెట్టుబడిదారు రైతులతో కలిసి పనిచేస్తాం అన్నంతకాలం కమ్యూనిస్ట్ ఉద్యమం ఇంకా వెనక్కి వెళ్తాం తప్ప ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళదు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా తేల్చుకోవాల్సింది మొదటిది ఇదండి. రెండవది, యూత్ అట్లాంటి విద్యార్థులు, మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మార్క్సిజానికి ఈరోజు మళ్ళీ ఆ, ఆదరణ పెరుగుతుంది. ఒకప్పుడు సోషలిజం అనేది బూతు పదం అమెరికాలో, కానీ ఈరోజు అమెరికాలో కూడా మార్క్సిజం పట్ల, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా సోషలిజం పట్ల ఆదరణ పెరుగుతుంది, ప్రపంచం మొత్తం జరుగుతుంది. కానీ ఈరోజు భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం పెట్టుబడిదారీ విధానం గురించి ఒక మాట కూడా మాట్లాడట్లా. ఇప్పుడు సిపిఐ సిపిఎం లాంటి వాళ్ళు ఉంటే 5 ఏళ్లకు ఒకసారి జగన్ మంచోడు, చంద్రబాబు మంచోడు, కిరణ్ కుమార్ మంచోడు, పవన్ కళ్యాణ్ మంచోడు అని 5 ఏళ్లకు ఒకసారి బూర్జువా పార్టీలు తోకలు మార్చుతున్నారు తప్ప, ఎవరు వచ్చినా కానీ ఈ పెట్టుబడిదారీ విధానంలో మనకి సమస్యలు పరిష్కారం కాదు అని అవకాశవాదులుగా ఉన్న సిపిఐ సిపిఎం చెప్పట్లేదు, ఇటు ఎంఎల్ పార్టీలు కూడా చెప్పట్లా, అసలు విషయాన్ని గుర్తించట్లా. సో ఇప్పుడు ఈ రోజు ఐటీలో లే ఆఫ్స్ జరుగుతున్నాయండి, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయి. దీనికి కారణం ఎవరు? జగనా, చంద్రబాబా, మోడీనా, సోనియా గాంధీనా, పవన్ కళ్యాణ్? వాళ్ళందరూ సేవకులు. ఎవరికి సేవకులు? పెట్టుబడిదారులకి. కాబట్టి ఈ పెట్టుబడిదారి విధానం ఉన్నంత కాలం నిరుద్యోగం పోదు, ఈ సంక్షోభం పోదు, ఈ పర్యావరణ సమస్య పరిష్కారం కాదు అని జనంకి చెప్తే, ముఖ్యంగా యువతకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. గత 2 ఏళ్లుగా మా అనుభవం అదే. చా అన్ని రాష్ట్రాల్లో అనుభవం అదే. యువత ఈ విషయాల్ని, పెట్టుబడిదారీ విధానం తప్పు అని దాని మీద మనం కేంద్రీకరించి పనిచేస్తే యువత
అర్థం చేసుకుంటున్నారు, మార్క్సిజాన్ని దగ్గరగా వస్తున్నారు. గత 4 ఏళ్లుగా మేము అనేక స్టడీ సర్కిల్స్ జరుగుతున్నాం. చాలా మందికి ఆశ్చర్యం వేయచ్చు, 2.5 ఓకే. సంవత్సరాల పాటు 45 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు మార్క్సిజాన్ని చాలా సీరియస్గా మేము అనేక మంది అధ్యయనం చేసాం. ఇప్పుడు కూడా అనేక స్టడీ సర్కిల్స్ జరుగుతున్నాయి, సీరియస్గా చదువుతున్నారు యువత. ఎందుకంటే వాళ్ళకి పరిష్కారం, ఈరోజు ఇన్ని ఐటీ ఉద్యోగాలు, ఇంత నిరుద్యోగం ఉండటానికి కారణం జగన్ చంద్రబాబు అంటే వాళ్ళు నవ్వుతారు. మరి అమెరికాలో ఎందుకు సింగిల్ లైన్లో పోతుంది? కంక్లూడ్ చేయండి భవిష్యత్ ఏంటి అనేది. సింగిల్ లైన్ లో కంక్లూడ్ చేయాలంటే, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా మార్క్సిజం వెలుగులో యువతని, విద్యార్థుల్ని కదిలించడం అనేదే కమ్యూనిస్ట్ ఉద్యమం ముందున్న తక్షణ కర్తవ్యం అండి. అది కాకుండా ఇక ఏది చేసినా మనం అది పక్కదారులు పడతాం, ఉన్నది కూడా కరిగిపోద్ది తప్ప ఉండదు. కాబట్టి ఆ రకమైన పెట్టుబడిదారీ వ్యతిరేక పోరాటాల నుంచే కమ్యూనిస్ట్ ఉద్యమం మరింత ఉత్తేజంగా, మరింత ముందు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే, చివరిగా నేను చెప్పాలనుకున్నది, ఫ్యూడలిజం పోయిన తర్వాత పెట్టుబడిదారీ విధానం ఒక్కసారిగా అధికారంలోకి రాలా. ఫ్రాన్స్లో ఫ్యూడలిజం పోయిన తర్వాత పెట్టుబడిదారీ విధానం వచ్చింది, మళ్ళీ ఫ్యూడల్ రాచరికం తాత్కాలికంగా వచ్చింది. అది ఒక వర్గ సమాజం ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మారినప్పుడు ముందు వెనక ఉంటుంది. సో రష్యాలో, చైనాలో ఒకప్పుడు జరిగినది మొదటి ప్రయోగాలు. పెట్టుబడిదారీ విధానం అప్పటికంటే ఎక్కువ ఓకే. సంక్షోభంలో ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ మార్క్సిజం ముందుకు వస్తుంది, సోషలిస్ట్ విప్లవాలు ముందుకు వస్తాయి. దాన్ని ఓకే అర్థం అండి. చేసుకొని ఆ వాస్తవంతో మనం అన్వయించుకొని ముందుకెళ్ళటంలోనే పరిష్కారం ఉందనేది మా అభిప్రాయం అండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి జయప్రకాష్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ.